నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నర్సింగ్ కేటగిరీలో 1900 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్గా కనపడుతుంది. ఇందులో చూసుకుంటే మనకి ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది చూసుకుంటే మనకి రెగ్యులర్ బేసిక్ మీద అయితే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంటే ఇవి మనకి పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు అయితే కాదు. దాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. టోటల్గా మనకి 1900 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే చూసుకుంటే మనకి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో చూసుకుంటే మనకి శ్రీకాకుళంలో 52, విజయనగరంలో 29, విశాఖపట్నంలో 150, ఈస్ట్ గోదావరిలో 227, వెస్ట్ గోదావరిలో 193, కృష్ణా డిస్టిక్లో 168, గుంటూరులో 242, ప్రకాశంలో 99, నెల్లూరులో 176, చిత్తూరులో 182, కడపలో 97, అనంతపురంలో 140, కర్నూలులో 145. హైయెస్ట్గా చూసుకున్నట్లయితే మనకి గుంటూరు డిస్టిక్లో 242 ఉన్నాయి. లీస్ట్గా చూసుకున్నట్లయితే మనకి విజయనగరం డిస్టిక్లో 29 పోస్టులు అయితే ఉన్నాయి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్ళినట్లయితే ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. దాన్ని కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వారు 18 నెలలు కానీ లేదా 24 నెలలు కానీ ఎంపీహెచ్ఏ కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్క్గా చేసుంటారో వారు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారికి ఒక రిస్ట్రిక్షన్ అయితే ఉంది. ఆ రిస్ట్రిక్షన్ చూసుకున్నట్లయితే ఈ ఎంపీహెచ్డబ్ల్యూ ఎవరైతే చేసుంటారో ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సుగా వారు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 ఇయర్ అయితే ట్రైనింగ్ పొందినట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూడొచ్చు. ఇక శాలరీ విషయాలు కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి శాలరీ చూసుకున్నట్లయితే 21,230 రూపాయల నుండి 63,010 రూపాయల వరకు ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మ్యాక్సిమం 42 సంవత్సరాల ఏజ్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. దాన్ని కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది 300 రూపాయలు. ఇది మనం డీడీ రూపంలో అయితే తీయాలి. దాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. టీడీ ఏ పేరు మీద తీయాలో కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. దాన్ని కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి ఫిబ్రవరి 2వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు నుండి అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 20వ తారీఖు అనేది చివరి తేదీ. ఇంకా దగ్గరగా మనకి 14 రోజుల టైం అయితే ఉంది. త్వరగా అయితే అప్లై చేయండి. ప్రస్తుతానికి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని తెలియజేయలేదు. అప్లికేషన్ వచ్చిన సంఖ్య బట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా ఇంటర్వ్యూస్ ద్వారా ఈ పోస్ట్ని సెలెక్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తామని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేవిధంగా మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అదైతే డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. ఎవరికైతే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారు ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మరొక 5 సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా అయితే కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరికైతే సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వారు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.